దేవత నీవే కనుపా. ఫ్రెండ్స్, ఇంతకంటే ఎక్కువ ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. చాలా బాగా వచ్చింది. ఫుల్ వీడియో చూడండి. 3Dలో టైప్లో ఉంటుంది. ఓకే, ప్రియమనేది దేవత నీవే అనే సాంగ్ చేశాను. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు సింపుల్గా ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఓకే, సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది మీకు. ఓకే, కెమెరాని ఏమనకండి, కింద బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, ఆ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. దీనికి హుయ్ షిఫ్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, హుయ్ షిఫ్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. హుయ్ షిఫ్ట్ అని కలర్స్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. సెర్చ్లో హెచ్యూ కొట్టండి, వచ్చేస్తుంది హుయ్ షిఫ్ట్. స్టాండ్ సెట్టింగ్ చేసుకొని ఇది అయితే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే ఓకే, ఇలాగైతే అలా. ఓకే, ఇదైతే నేను డిలీట్ చేసేస్తున్నా, అవసరం లేదు మనకి. సో ఇవి మనకు ప్రాజెక్ట్ ఇంపుట్ అవ్వట్లేదు. మీకు సాంగ్ కూడా ఇస్తాను, ఆ సాంగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదే చేసుకోండి. నేను ఈ ఫొటోస్ కూడా మీకు అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఫోటో రూమ్లో చేసిన, అవి కూడా నేను టెలిగ్రామ్లో పెట్టేసిన. ఓకే, సో ఇదైతే కలర్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మనకు అలర్ట్ మోషన్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, కెమెరా ఆన్ చేసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, దీంట్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకైతే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మీ ఇష్టం. ఓకే, ఇదైతే ఇలాగైతే ఉంది. ఓకే, దీనిపైన టచ్ చేయండి. మనకైతే ఫోటో అనేది కొద్దిగా అంత రాలేదు, కింద ఎడిట్ షేప్ అని ఉంటుంది. ఓకే, దీంట్లో మీరు మనకు ఫోటో అంటే ఎలా ఉంటుందో అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఇలాగైతే చేసుకోండి. ఓకే, ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇంక అంటే ఏ కలర్కి ఒక్క నిమిషం, అంటే ఏ కలర్కి ఏది సెట్ అవుతుందో ఆ లిరిక్స్ అయితే పెట్టేశాను. లిరిక్స్ కూడా నేను ఫస్ట్ అయితే ఈ ఫాంట్ అనేది ఈ రాధేశ్యామ్ అని ఫాంట్ ఉంటుంది, ఆ ఫాంట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దీంట్లో అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ రాదు. ఓకే, సో దీంట్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో పెట్టిన. ఓకే, ఈ ఫోటో అయితే పెట్టేసిన. ఓకే, దీంట్లో కూడా మీరు ఎడిట్ షేప్లోకి వెళ్ళి మీరు కొంచెం సైజ్ అనేది ఇలా చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే చూడండి, ఇలాగైతే చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కటి ఇంతే. ఇది కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటో అంటే మాకు ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి, ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఏది లిరిక్స్. ఓకే, బ్లూ కలర్ ఉన్నది తీసుకోండి. ఓకే, ఇది తీసుకుందాం. ఓకే, ఇది సెట్ అయిపోయింది. ఓకే, ఇది మీకు కొంచెం అటు ఇటు అనిపిస్తే ఎడిట్ షేప్లోకి వెళ్ళి మీరైతే చిన్నగా కానీ ఇలా అంటే పెద్దగా అవుతుంది, ఇలా అయితే చిన్నగా అవుతుంది. కింద వై ఉంది కదా, వైలోకి వెళ్తే ఇలా అవుతుంది. ఓకే, ఇలా అయితే చేసుకోండి, కొంచెం సెట్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మీకు సాంగ్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, నేను అన్నీ పెట్టి చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, పింక్ ఏది గ్రీన్ కలర్ ఉంది. ఓకే, గ్రీన్ కలర్ ఫోటో తీసుకుందాం మనం. ఓకే, ఈ ఫోటో అయితే తీసుకుందాం, అయితే పెట్టేసుకుందాం. ఓకే, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నేను ఏం రాసిన అంటే ఇక్కడ నా నేమ్ అనేది రాసిన ఇక్కడ. ఓకే, ఇక్కడ. ఓకే, అదైతే తీసేసుకోండి, ఎందుకంటే నేను చేసిన వీడియో కాబట్టి నేను ఎక్కడో దగ్గర పెట్టాలి కాబట్టి పెట్టేసిన. సో ఇక్కడ పింక్ కలర్ వచ్చేసింది. ఓకే, పింక్ కలర్లో మనం ఇక్కడ అలర్ట్ మోషన్ ఉంది కదా, అలర్ట్ మోషన్ టచ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ ఫోటో పెట్టేసుకోండి. ఓకే, ఈ ఫోటో అయినా సరే ఇది సెట్ అయిందా లేదా చూసుకోండి. ఓకే, కరెక్ట్ సెట్ అయింది. ఓకే, తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చేసింది. ఓకే, ఇది చేసుకోండి. ఓకే, ఆరెంజ్ కలర్ అంటే ఈ ఫోటో. ఓకే, ఇలా అయితే చేసుకోండి. లేదంటే మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అంటే మీ లవర్స్ కానీ లేకపోతే ఎవరిదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు లిరిక్స్ ఏది వచ్చింది, పింక్ కలర్ వచ్చేసింది. ఓకే, పింక్ కలర్ది మనం అయితే యాడ్ చేద్దాం. ఓకే, ఈ ఫోటో యాడ్ చేద్దాం. ఓకే, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇంతే ఉంటుంది. ఇదేమో బ్లూ కలర్లో వచ్చేసింది. మనకు బ్లూ కలర్లో మళ్ళీ వేరే ఫోటో చూద్దాం. ఓకే, అది మనకు లేదు కాబట్టి మళ్ళీ అదే చేసుకోవచ్చు. ఈ ఫోటో పెట్టేసుకుందాం. ఓకే, బ్లూ కలర్లో ఇంకో ఫోటో ఉంటే కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే,
అదే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు, అంతే ఉంటుంది. ఓకే, చూసుకోండి. ఈ చివర్లో ఇదైతే లాంగ్ ఫోటో అనేది పెట్టేసిన నేను. ఓకే, ఇదైతే ఇలా ఉంది. ఓకే, సూపర్ వచ్చింది కదా. వీడియో అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెస్ ఐకాన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో సాంగ్ కూడా ఇస్తాను, ఆ సాంగ్ ఇస్తానని చెప్పాను కదా, అదైతే దేవత నీవే అనేది ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ దాకా జరుపుకొని చివరి దాకా లాస్ట్లో కొంచెం ఉంటుంది, అది ట్రిమ్ చేసుకోండి. సెట్ అయిపోయింది. మీకు ఒకవేళ స్టార్ ఫిల్స్, సింపుల్ స్టార్ ఫిల్స్ ఏమైనా ఇంకేదైనా లీఫ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. దీనికి XML కూడా ఇస్తాను. ఇంకోటి ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఒకటి ఉంది. మనకైతే మనం యూట్యూబ్లోకి వెళ్దాం. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత నా వీడియోలోకి వెళ్దాం. ఓకే, దీంట్లో మొన్న ఒక కామెంట్ వచ్చింది మనకి దీంట్లో. ఓకే, దీంట్లోనే చూపించిన మీకు. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏం చేసిందంటే బ్రో ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ ఉంది కదా, సీరియల్ సాంగ్ 3Dలో చేయమన్నారు. ఓకే, అది చేసిన తర్వాత ఇంకో బ్రో గుడిలో వెలిసిన రూపము అనే సాంగ్ ఉంటుంది కదా భయ్య సినిమా నుంచి, ఆ 3Dలో చేయమన్నారు. అందుకోసమనే చేసిన. వాళ్ళకు మెసేజ్ కూడా పెట్టేస్తాను నేను, యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన తర్వాత పెట్టేస్తాను. ఓకే, అయితే మనకైతే సబ్స్క్రైబర్స్ ముఖ్యం కాబట్టి. ఓకే, అయితే మీరైతే రైట్ మోషన్ అయితే మీకు XML కూడా ఇస్తాను. ఓకే, మంచి క్వాలిటీతో కెమెరా ఆన్ చేసుకొని మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.